కాబట్టి అమెరికాకి ప్రస్తుతం ఏంటంటే మార్కెట్ పవర్ ఉంది కాబట్టి ప్రపంచం మొత్తాన్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. అమెరికాకి నష్టం చేకూర్చొచ్చు రేపు పొద్దున, కానీ మనకు ప్రత్యేకంగా నష్టం ఉంటుంది. దానిలో మనకు కావాల్సిన మన ప్రయోజనాలు కాపాడుకోవడం. కానీ ఇక్కడ పర్టికులర్గా ట్రంప్ ఇండియాని టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి ఒక గతంలో చేసిన మాట వాస్తవం. గతంలో ఏంటంటే రష్యా నుంచి మనం ముడి చమురు కొంటున్నాము. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలంటే రష్యాకి డాలర్లు పోకుండా ఆపాలి, డబ్బులు పోకుండా ఆపాలి. డబ్బులు పోకుండా ఆపాలంటే ప్రధానంగా రష్యాకు వస్తున్న ఆదాయం చమురు అమ్మటం వల్ల. ప్రధానంగా చమురు కొంటోంది చైనా, భారత్. చైనా మీద ఆ సాహసం చేయలేకపోయినాడు. ఎందుకని చైనా చేతిలో ఒక ఆయువు పట్టున్నది, రేర్ ఎర్త్ మినరల్స్ అంటారు. చైనా రేర్ ఎర్త్ మినరల్స్ ప్రపంచానికి ఎగుమతి చేసేది చాలా తక్కువ ప్రమాణం. $2-3 బిలియన్ బాగా ఉంటే, అలాగే $4-5 బిలియన్ ఉంటుంది బాగా ఉంటాయి. అంటే మొత్తం 30-40 వేల కోట్లు, పంటి కింద కూడా రాదు. చైనా ఎగుమతులు $3.8 ట్రిలియన్, $3,800 బిలియన్. ఒక $3 బిలియన్ ఎగుమతి ఆగిపోతే వాళ్ళకి ఏం నష్టం లేదు, 1000 వంతు వాళ్ళ ఎగుమతుల్లో. అది కాదు సమస్య. ఈ $3-4 బిలియన్ రేర్ ఎర్త్స్ మీద ప్రపంచంలో దాదాపు $10 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ నిలబడి ఉంది. ప్రతి కంప్యూటరు, ప్రతి ఎలక్ట్రానిక్ అప్లయన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీరు ఏదైనా చెప్పండి, ఆధునిక యుగంలో టెక్నాలజీలో ఉన్న అన్నీ కూడా ప్రతి మొబైల్ ఫోన్ ప్రపంచం అంతా దాని మీద ఆధారపడింది. ఆ ఆయువు పట్టు చైనా పట్టుకున్నది. గత 20 ఏళ్ళుగా చైనాలో ఖనిజమో ఉత్పత్తి ఉన్నది, ఇతర దేశాల్లో కూడా ఉంది. కానీ ఖనిజాన్ని ప్రాసెసింగ్ వాళ్ళు చాలా చవకగా, అతి ఎక్కువ స్థాయిలో, ప్రపంచం మొత్తంలో 80% వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు. చైనా మీద కనుక మీరు గట్టిగా దిగితే మీకు ఇది ఆపేస్తానంటాడు. ప్రపంచం ఇంకే దేశానికి అవకాశం లేదు, చైనా ఒక్కదానికి అవకాశం ఉన్నది. చైనా దాన్ని పూర్తిగా వాడుకుంటుంది. కాబట్టి ఎవరు దొరికాడు బక్కరా? భారతదేశం దొరికింది. ఎందుకంటే అతి పెద్ద ఎత్తున చైనా తర్వాత దిగుమతి చేసుకుంటుంది భారతదేశం. దాదాపుగా పీక్ టైంలో బహుశా 1.6, 1.7 మిలియన్ బ్యారెల్స్ ఎ డే. అంటే మనం మొత్తం కొనేటువంటి ఆయిల్లో 40% రష్యా నుంచి కొంటున్నాం. పూర్వం అసలు దాదాపు ఏం కొనేవాళ్ళం కాదు, చాలా తక్కువ. ఒక్కసారి 40% మనం కొనడం మానేసామనుకోండి, రష్యాకి ఆ మేరకు ఆదాయం తగ్గుతుంది. కాబట్టి మన మీద ఒత్తిడి తెస్తే రష్యా మీద ఒత్తిడి పెరిగి కాళ్ల బేరానికి వచ్చి యుక్రెయిన్తో శాంతి కోసం ఒప్పుకుంటాడని చెప్పి నా ఆలోచన. అలా ఉన్నప్పుడు ఆయన చేసిన తప్పు ఏంటంటే 2 పనులు చేయాల్సింది. మిత్రదేశం, సయోధ్యం అన్నది, ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి, 2 ప్రజాస్వామ్యాలు, వ్యూహాత్మక ఒప్పందం అన్నది, 2 దేశాలకి వ్యూహాత్మకంగా ఒప్పందం అన్నది, క్వాడ్లో సభ్యులం, ఆస్ట్రేలియా, జపాన్తో కలిసి భారతదేశము, అమెరికా. రేపొద్దున చైనాని కనీసం మనం చైనా మీద దాడి చేయాలని కోరిక కాదు, చైనాకి మనం వ్యతిరేకం కాదు, కానీ మనకి వాళ్ళకి గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా నిలవరించాలి, వాళ్ళు మరీ దూకుడుగా వెళ్లకుండా అని చెప్పంటే భారతదేశం అవసరం. పెరుగుతున్న దేశం, ఇంత జనాభా ఉన్న దేశం, ఇంత మార్కెట్ ఉన్న దేశం. కాబట్టి ఏం చేయాల్సింది? ఏమాత్రం విజ్ఞత ఉన్న రాష్ట్రపతి అయినా కూడా అక్కడ మనతో కూర్చుని సమస్య ఇది, ఎలా చేద్దాం, ఏం చేద్దామని సంప్రదించేయాల్సింది 1. 2, మన మీదే ప్రత్యేకంగా ఒత్తిడి పెట్టకుండా, ఏ దేశం కొన్నా కూడా, ఏ కంపెనీ కొన్నా కూడా రష్యన్ ఆయిల్ మేము ఆంక్షలు పెడుతున్నాం, ఆర్థిక ఆంక్షలు పెట్టండి. ఎందుకంటే ఆర్థిక శక్తి అమెరికాకు ఉంది. డాలర్ లేకుండా వ్యాపారం జరగదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఆ పని పెట్టారనుకోండి, గొడవ అది కాకరకారంగా అందరూ నెరవేరుస్తారు, ఎవరి మీద కూడా మన దాడి ఉండదు. కానీ ట్రంప్ ఏంటంటే తెంపరితనం, తొందరపాటు, ప్రగల్భాలు, హడావుడిగా చేసేయటం, ఒక డ్రమాటిక్గా చేసినట్టు కనిపించడం, ఆ కారణంగా చేశాడు. నిన్నటి స్పీచ్లో కూడా సార్ ఆపరేషన్ సింధూర్ గురించి కూడా మాట్లాడారు ఆయన. ముందు గురించి అన్నీ మార్చాడు. ప్రపంచంలో అసలు నేను లేకపోతే 8-9 యుద్ధాల్లో లేకపోతే బట్టి ప్రపంచ యుద్ధం వచ్చేది అన్నాడు. ఇప్పుడు ప్రగల్భాలు పలికే వాళ్ళని వదిలేసేయాలి. మనకు కావాల్సింది ట్రంప్ ఏంటో కదా, ట్రంప్కి మనం పిల్లనివ్వట్లా. మనకి ఇష్టం లేకపోయినా ట్రంప్ ఆ దేశానికి రాష్ట్రపతి. మనకు ఇష్టం లేకపోయినా ఆ దేశం ప్రపంచంలో అత్యంత సంపన్నమైన, అత్యంత శక్తివంతమైన దేశం. మనం చాలా ఒడుపుగా మన ప్రయోజనాలు సాధించుకోవాలి. అంతేగాని ప్రతిదానికి నోట్లో నిలబెట్టి అరిచామనుకోండి, కొన్ని సందర్భాల్లో ఎక్కువగా మాట్లాడితే నష్టం మనకి. కానీ ఆయన ఏం మాట్లాడినా కానీ డైరెక్ట్గాను, ఇండైరెక్ట్గాను, ఈవెన్ మారుమూల గ్రామాలకు కూడా ఆ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది మనకి. ప్రపంచం అంతా మనకే కాదు, మనం మళ్ళీ మన వచ్చే ప్రత్యేకంగా ఆయనకి ప్రేమ లేదు, ద్వేషం లేదు. కానీ ప్రపంచం మొత్తం బ్రిటన్కి అమెరికాకి ఎంతటి ప్రగాఢమైన సంబంధాలు ఉన్నాయి.
మొన్న కూడా అమెరికా విదేశాంగ మంత్రి మీ నుంచి మేము వచ్చాం, మీ సంస్కృతే మా సంస్కృతి అని చెప్పాడు మార్కో రూబియో. అలాంటి బ్రిటన్ మీకు గుర్తుందో కొన్ని నెలల క్రితం ఈ గాజా పీస్ ఒప్పందం వచ్చినప్పుడు వీళ్ళందరినీ ఈజిప్ట్లో ఆల్షరాలో ఎక్కడికో ఈయన పిలిపించాడు. ఈ యూరోప్లో నాయకులందరినీ కూడా, జర్మన్ ఛాన్సలర్ని, బ్రిటిష్ ప్రధానమంత్రిని, కెనడా ప్రధానమంత్రిని, మరి ఇటలీ, ఫ్రాన్స్, అన్ని దేశాలు, ఫ్రాన్స్ అధ్యక్షులు అందరూ వచ్చారు. ట్రంప్ గారు మరి అందరి నాయకుడు కదా, అగ్రరాజ్యాలకి అలాగే సంపన్న దేశాలకి ఆయన ప్రెస్ మీట్ హోల్డ్ చేస్తున్నాడు. మధ్యలో యూకే ఎక్కడ అన్నాడు, బ్రిటన్ ఎక్కడ అన్నాడు. ప్రధానమంత్రి ఏదో స్కూల్ పిల్లలాగా చేయెత్తాడు. ఇట్లా రా అన్నాడు ఆయన, కీర్ స్టార్మర్ని. వచ్చాడు. వెరీ గుడ్, నువ్వు కూడా వచ్చాను పంపించాడు. ఆయన ఏమనుకున్నాడు, ఒక దేశాధినేత మరొక దేశాధినేత పిలుస్తున్నాడు, ఒక మాట నువ్వు అని మాట్లాడాలంటాడు అనుకున్నాడు. ఆయన చిన్నబుచ్చు తిరిగి వెళ్ళిపోయాడు. కాబట్టి ట్రంప్కి దౌత్య సాంప్రదాయాలు, మర్యాదలు, ఇతర దేశాల హుందాతనాన్ని గౌరవించడం, గుర్తించడం, ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గుర్తించడం, ఇలాంటి సాంప్రదాయాలు లేవు. మామూలుగా మీరు ఎంత గొప్ప దేశమైనా, ఎంత పెద్ద దేశమైనా, ఎంత చిన్న దేశం ఆధిపత్యం మీరు మాట్లాడినా కూడా దేశాధినేతకి మీరు ఒక మంచి గౌరవాన్ని ఇస్తారు, మీరు వాడే భాష కానీ, బహిరంగంగా ప్రదర్శించే తీరు కానీ. కానీ లేవు. కానీ ఆ దేశానికి అధిపతి ఆయన. ప్రపంచంలో అత్యంత సంపన్నమైన దేశం అది, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం. మన ప్రయోజనాలను కాపాడుకుంటామా, గిల్లి కజ్జాలు పెట్టుకుంటామా? ఈ ప్రయోజనాలను కాపాడుకునే విషయంలోనే తల వంచారు నరేంద్ర మోడీ గారు అనేది కదా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. విమర్శ ఎప్పుడు మంచిదే, హేతుబద్ధమైన విమర్శ, వాస్తవాల ఆధారంగా విమర్శ మంచిదే. కానీ కొంచెం లోతుగా ఈ పరిస్థితులు గమనించిన వాళ్ళకి, పరిశీలించిన వాళ్ళకి ఈ ఒప్పందం చూస్తే ఖచ్చితంగా ఇది మనకు మేలు చేసే ఒప్పందం. ఆ తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. సుప్రీంకోర్టు కొట్టేసింది అసలు వాళ్ళు పెట్టినటువంటి సుంకాలని. మళ్ళీ ఈయన వేరే చట్టం మీద మళ్ళీ సుంకాలు తీసుకొచ్చాడు. కాబట్టి ఈ అన్సర్టెంటీ అంటారు, అనిశ్చిత పరిస్థితి ప్రపంచం అంతా ఉంది. ఎందుకంటే అమెరికాకు బాగా జలుబు చేస్తే ప్రపంచం తుమ్మాల్సి వస్తుంది, మీకు ఇష్టం నెలపైన పరిస్థితి. కాబట్టి ఆ తుమ్మటంలో మనం కూడా భాగం, మన ప్రత్యేకంగా ఏం లేదు. కానీ పర్టికులర్ సార్ ఈ డీల్లో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ దెబ్బతింటే మనకి అనేటువంటి అంశాన్ని బాగా తీసుకొస్తున్నారు కదా. మన ప్రధాన ఉత్పత్తులు ఎక్కడ దానిలో అసలు వాళ్ళకి పోటీ లేకుండా మనం ఆపుకుంటున్నాం. మనం చాలా తక్కువగా ఉత్పత్తి చేసేవి కొన్ని ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్, ఇది పిస్టా, లేకపోతే ఆల్మండ్స్, బాదం అంటాం, లేకపోతే ఇతర డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. అవి ప్రధానంగా వచ్చేది ఇక్కడ దేశానికి. ఎంతమంది రైతులు ఉన్నారు ఈ దేశంలో? కాబట్టి మనం ప్రతిదానికి కూడా మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు అన్నది కాదు. మనం చాలా రాయితీలు పొందాం, కొన్నన్నా వాళ్ళకి ఇవ్వాలిగా, వాడు చెప్పుకోవాలిగా నేను గెలిచానని చెప్పాను. చేత భారతదేశం చాలామందికి సంగతి తెలియకపోవచ్చు. అమెరికాకి మన వ్యవసాయ ఎగుమతుల్లో మిగులున్నది, అన్ని ఉత్పత్తుల ఎగుమతుల్లో మిగులున్నది. అమెరికాతో అసలు ప్రపంచంలో పెద్ద దేశాలతో వాణిజ్యంలో మిగులున్న ఏకైక దేశం అంతా అమెరికా. అంటే మన వాళ్ళకి దిగుమతులు కంటే ఎగుమతులు ఎక్కువ చేస్తున్నాం. దాదాపు 25-30 బిలియన్ డాలర్లు ఎగుమతులు, 30-40 బిలియన్ డాలర్లు ఎక్కువ చేస్తున్నాం. వ్యవసాయం ప్రపంచం మొత్తానికి ఒక 15 బిలియన్ డాలర్ల దాకా మిగులున్నది. వ్యవసాయ రంగంలో మన ఉత్పాదకత తక్కువ, ఎకరాకు వచ్చే దిగుబడి తక్కువ. కానీ ప్రపంచానికి మనం ఎక్కువ అమ్ముతున్నాం, వాళ్ళ నుంచి మనం తక్కువ కొనుక్కుంటున్నాం. అది కూడా ఆయిల్ ప్రధానంగా, ముడి నూనె, ముడి చమురు, వంట నూనె కనుక కొనుగోలు ఆపేస్తే అసలు ఇంకొక 20 బిలియన్ డాలర్లు అదనంగా మనకి సర్ప్లస్ వస్తుంది. కానీ ఇక్కడ సెన్సిటివ్ ఏంటి సార్, పల్సెస్ ప్రధానంగా ఈ అపరాలు, శనగలు, వీటి మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడబోతుంది రాబోయే రోజుల్లో అని చెప్పి అంటున్నారు ఈ డీల్ కారణంగా. ఒక్క సోయాబీన్ ఆయిల్ లాంటి పదార్థాలు మాత్రం మనం ఒప్పుకుంటున్నాం. అది కూడా మనకి మిగతా ఒకటి పల్సెస్, మనకి పౌష్టికాహారం లేదు ఈ దేశంలో. రెండోది సోయా మీల్, మిగతావన్నీ కూడా జంతువులు కూడా వేస్తుంటారు, ఇతర పత్తి వాడతారు. కాబట్టి అశోక్ గెహ్లాట్ అని ఉన్నారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నేను ఈ దేశంలో తెలుగు రాష్ట్రాలందరికీ తెలుసు, కర్ణాటక తెలుసు, నేను అంతగా రైతుల మనిషిను, జీవితం అంతా రైతుల కోసం గట్టిగా ప్రయత్నం చేసినవాడిని. నేను ఎట్లా చేశానో అశోక్ గెహ్లాట్ జాతీయ స్థాయిలో రైతుల కోసం అలా చేసిన మనిషి. ప్యాడీ విషయంలో మీరు పోరాడినట్టు ఎవరు పోరాడలేదు. వ్యవసాయం గురించి తెలిసిన వాళ్ళకి అశోక్ గెహ్లాట్ పేరు తెలుసు. అగ్రికల్చర్ ప్రైసెస్ అండ్ కాస్ట్ కమిషన్, వ్యవసాయ ధరల కమిషన్కి ఆయన అడ్జస్ట్గా చేశాడు. ఆయన చాలా స్పష్టంగా రాశాడు, పరిశీలించి మొత్తం మనకి ఏం ప్రమాదం లేదు,
నేను వ్యవసాయానికి ఇబ్బంది లేదు, ఆందోళన పడద్దు. చిన్న చిన్న వేసిన ప్రభావం ఉంటుంది, డ్రై ఫ్రూట్స్లో ప్రభావం ఉంటుంది, అది మనకేం ఇబ్బంది కలిగేది కాదు. అలా కాకుండా అన్నీ నాకే కావాలని చెప్పంటే ఒప్పందం కుదరదు. ఒప్పందము అంటే మనకు కావాల్సిన కొన్ని వాళ్ళు ఒప్పుకోవాలి, వాళ్ళకి కావాల్సిన కొన్ని మనం అంగీకరించాలి. అంతే తప్ప అన్నీ నా తాబట్టి కుందటి మూడే కాళ్ళు అంటే మీరు ఆ స్థానంలో లేరు. అలాగే ట్రంప్ కూర్చుని అన్నిటికీ బార్లు తెరిచేయాలి, బియ్యం అమ్ముతాను ఇండియాలో, గోధుమలు అమ్మేస్తాను, నువ్వు ఒప్పుకోకపోతే నేను ఒప్పుకోనంటే అది కుదిరేది కదా ఒప్పందం. కొన్ని వాళ్ళు రాజీ పడాలి, కొన్ని మనం రాజీ పడాలి. లేటెస్ట్ సార్ వాల్ స్ట్రీట్ ఒక ఆర్టికల్ రాసింది వాళ్ళ. ఎప్పుడో ఒక 90 సంవత్సరాల క్రితం వలసలు ఉన్నాయంట అమెరికా నుంచి. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. యాజ్ ఆఫ్ నౌ దాదాపు 180,000 మంది 1 ఇయర్లో, ఈ ఇయర్లోనే వలస వెళ్ళిపోయారు అమెరికా నుంచి అని చెప్పి అంటున్నారు. అంటే అది మాంద్యం కింద చూపిస్తున్నారు. అలాంటి మాంద్యం అమెరికాలో కనిపిస్తుందా మీకు? నేను చూడలేదు ఆర్టికల్ కాబట్టి నేను చెప్పలేను, కానీ ఈ అంకెలు చూడకుండా వివరాలు నేను మాట్లాడాను. అమెరికా ఏమిటంటే గత 70 ఏళ్ళుగా, బహుశా 100 ఏళ్ళుగా అమెరికా పెద్ద మ్యాగ్నెట్. గతంలోనేమో తెల్లజాతి వాళ్ళు అయినట్టయితే ఎంత పేదరికంలో ఉన్నా సరే ఆ దేశానికి వస్తే వాళ్ళకి ఆశ్రయం కల్పించారు. వాళ్ళు చాలా వచ్చారు, కష్టపడ్డారు, ఎదిగారు. స్వతంత్రంలో ప్రచురించిన తర్వాత మనలాంటి దేశాల నుంచి కూడా మీకు కనుక అన్ని అర్హతలు ఉంటాయి, మంచి విద్య ఉండి పనికొస్తారనుకుంటే వాళ్ళకి మాత్రమే ప్రవేశం, ఉన్నత విద్యలో కావచ్చు, ఆ తర్వాత ఇచ్చే వీసాలు కావచ్చు. అంటే ఏంటి, ప్రపంచంలో టాలెంట్ ఎక్కడున్నా కూడా, శాస్త్ర విజ్ఞానం కావచ్చు, ఇన్నోవేషన్ కావచ్చు, కంపెనీలు నిర్మాణం చేయడం కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, ఆర్ట్స్లో కావచ్చు, మీరు టాలెంట్ ఎక్కడున్నా కూడా వాళ్ళందరినీ ఆకర్షించగలిగారు. ఆ దేశానికి ఉన్నటువంటి బలం అది. ఆ దేశంలో ఉన్న స్వేచ్ఛ, ఆ దేశంలో ఉన్న ఆర్థిక అవకాశాలు, ఆ దేశంలో మరి క్రియేటివ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ ఉన్నాయి, అది వాస్తవం.